హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేవలం ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ క్లర్క్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ క్రింద డేట్ చూసుకున్నట్లయితే జనవరి 31 తేదీ 2025 ఈ డేట్కి అయితే వచ్చింది. మీరు జాగ్రత్తగా చూడండి. మనకి రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలో మీకు సంబంధించిన LD అంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్నమాట. పోస్టులు చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అన్నమాట. దీనికి అర్హత కేవలం ఇంటర్ ఉంటే చాలు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రింద చూసుకున్నట్లయితే జీతం వచ్చేసి 19,000 నుంచి 63,000 వరకు అయితే ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువే ఇస్తారు, ఎందుకంటే అన్ని కట్ ఆఫ్లు ఫోను మీకు 25 అట్లా మధ్యలో వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే 2 స్టేజెస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది, మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది అన్నమాట. తర్వాత నైపుణ్య పరీక్ష, కంప్యూటర్లో టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ టైపింగ్లో కూడా మీరు పాస్ కావాల్సి ఉంటుంది అనమాట. రాత పరీక్షలు 5 విభాగాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే విభాగం ఫస్ట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రావీణ్యము 20 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత 20 మార్కులకు ఉంటాయి అన్నమాట. జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులకి అన్నమాట. సాధారణ అవగాహన 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులకి. తర్వాత ఇంగ్లీష్ భాష అవగాహన 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులకి. కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులకి. మొత్తం మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 100 మార్క్స్కి గాను మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్క్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దరఖాస్తు ప్రక్రియ చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్లో NIEPA.ac.in ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి. తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్ళి LDC రిక్రూట్మెంట్ అయితే ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ వివరాలు అయితే నమోదు చేయండి. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి. దరఖాస్తు ఫీజు చెల్లించి వివరాలను ధృవీకరించండి. ఓకేనా? అయితే మీరు ఫీజు కూడా అక్కడే కట్టాల్సి ఉంటుంది, ఇంకెక్కడ కట్టకూడదు. ఫామ్ను సమర్పించి ప్రింట్ తీసుకునండి. మొత్తం మీ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఫామ్ తీసుకునండి. తర్వాత ముఖ్యమైన తేదీలు తీసుకున్నట్లయితే పరీక్ష తేదీ మార్చి 2025 3వ తేదీ 3వ వారంలో చివరి వారంలో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ప్రకటన విడుదల తేదీ అంటే ఇది అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే జనవరి 20 తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కింద మనకి డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు పోస్ట్ని అయితే పూర్తి వివరాలు చూసుకొని మీరు అప్లై చేయడం అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.